వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఆల్రెడీ నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం. ఇవాళ గౌరవ తెలంగాణ హైకోర్టు బెంచ్ ముందుకి గ్రూప్ 1 మీద ఫైల్ అయినటువంటి మల్టిపుల్ పాయింట్స్ మీద ఫైల్ అయినటువంటి కేసు ఇవాళ బెంచ్ ముందుకు రాబోతుందని. సో ఇవాళ ఏం జరిగింది అన్నది మనం ఒకసారి క్లియర్గా తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. మనం అనుకున్నట్టుగానే ఇవాళ కోర్ట్ నెంబర్ 32 ఐటమ్ నెంబర్ 137 కింద ఇది గౌరవ హైకోర్టు బెంచ్ ముందుకు రావడం జరిగింది. దాదాపుగా 3:30 నుంచి 4 గంటల మధ్యలో ఈ కేసు బెంచ్ మీదకి వచ్చింది. దాదాపు ఇదే కేసు ఇవాళ డేలో లాస్ట్ కేసు అనుకోవాలి. ఎందుకంటే 3:30 టైంలో కొద్దిగా కన్ఫ్యూషన్ తోటి గవర్నమెంట్ జీపీ గారు రావడం, పిటిషనర్ తరపు అడ్వకేట్ గారు ప్రెజెన్స్కి కొద్దిగా లేట్ కావడం, సో ఇలాంటి చిన్న దాని తర్వాత ఫైనల్గా మళ్ళీ అక్కడి నుంచి పోస్ట్ పోన్ అవుతుందేమో అని చాలామంది అనుకున్నారు. బట్ అల్టిమేట్గా లాస్ట్ కేసుగా ఈ కేసుని తీసుకోవడం జరిగింది గౌరవ హైకోర్టు గారు. సో ఇక ఇవాళ ఏం జరిగింది అనే దానిలో ముఖ్యంగా చూసుకుంటే, ఒక పాయింట్లో చెప్పాలనుకుంటే గవర్నమెంట్ తరపున ఎటువంటి కౌంటర్ ఫైల్ చేయలేదనేది తెలిసింది. కౌంటర్ ఫైల్ చేయడానికి బదులుగా వాళ్ళు గవర్నమెంట్ తరపున త్వరలో కౌంటర్ ఫైల్ చేస్తామని మళ్ళీ గతంలో ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కాపీని మళ్ళీ కూడా వీళ్ళు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరి ఇన్స్ట్రక్షన్స్ కొన్ని పేజెస్ అంటే మల్టిపుల్ పేజెస్ ఇచ్చినట్టుగా తెలిసింది. అవి ఎన్ని పేజెస్ అనేది మనకి క్లారిటీ లేదు. బట్ ఆ మల్టిపుల్ పేజెస్లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారని అయితే మనకి తెలిసింది. సో ఓవరాల్గా చూసుకుంటే మనం గతంలో కూడా అనుకున్నాము, గవర్నమెంట్ కౌంటర్ ఫైల్ చేయనంతసేపు ఈ కేసులో ఎటువంటి ముందడుగు మాత్రం పడదని. సో ఇవాళ కూడా అదే తెలిసిపోయింది. గవర్నమెంట్ కంటిన్యూగా వాయిదాలు తీసుకున్నా కానీ కౌంటర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఫైల్ చేయడం లేదు. సో దాని మీదనే పిటిషనర్ తరపున ఉన్నటువంటి గౌరవ అడ్వకేట్ గారు కూడా చెప్పడం జరిగింది. కౌంటర్ని వచ్చే వాయిదాలైనా కంపల్సరీ ఫైల్ చేయాలని అడగడం కూడా జరిగింది. సో బుధవారమా మంగళవారమా అని నెక్స్ట్ వాయిదా అనుకొని ఫైనల్గా 24వ తారీఖు రోజు మంగళవారానికి వాయిదా వేయడం జరిగింది. సో ఆ రోజు అయినా కానీ కంపల్సరీ కౌంటర్ ఫైల్ చేయాలని అడగడం జరిగింది. సో ఒకటైతే క్లారిటీ వస్తున్నది, గవర్నమెంటు కౌంటర్ ఫైల్ చేసే వరకు ఈ కేసు ఇలాగే పోస్ట్ పోన్ అయ్యేటట్టు కనబడుతుంది. మరి చూడాలి గవర్నమెంటు ఎప్పుడు ఫైల్ చేస్తుంది కౌంటర్ అనేది చాలా ఇంపార్టెంట్గా తయారైంది ఇక్కడ. మీ అందరికీ తెలుసు, సెప్టెంబర్ 27న దాదాపు 3 నుంచి 4 కేసులు గ్రూప్ 1 మీద ఫైల్ అయినటువంటి కేసులు కూడా వాయిదాకి రాబోతున్నాయి. సో వాటిలో కూడా గవర్నమెంట్ కౌంటర్ ఫైల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ ఎంటైర్ గ్రూప్ 1 మీద ఫైల్ అయినటువంటి అన్ని కేసులకు కూడా గవర్నమెంట్ కౌంటర్ ఫైల్ చేస్తేనే ఇంకో ముందడుగు పడుతుంది. అప్పటిదాకా ఇవి బహుశా ముందడుగు పడే అవకాశం లేనట్టే కనబడుతుంది. ఎందుకంటే మనం ఒక కేసుని శాంపిల్గా తీసుకుంటే, ఈ యొక్క కేసు ఏదైతే మనం ఇప్పుడు ఇవాళ ఏం జరిగిందని మాట్లాడుకుంటున్నామో ఈ కేసు చూస్తేనే మీ అందరికీ అర్థమైపోతుంది. ఇక్కడ క్లియర్గా కూడా కౌంటర్ ఫైల్ చేయనంత వరకు ఇది పోస్ట్ పోన్గా వెళ్తూనే ఉంది తప్ప ఆర్గ్యుమెంట్స్ స్టేజ్కి మాత్రం రావట్లేదు. సో మరి ఏమవుతుందన్నది మనం మంగళవారం రోజున చూడాలి. బహుశా ఆ రోజున గవర్నమెంటు కౌంటర్ ఫైల్ చేయాలని అందరు భావించాలి. ఎందుకంటే ఒక క్లారిటీ ఇక్కడ చాలామందికి కావాల్సి ఉంది. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ నిజంగా పిటిషనర్ తరపుడు చెప్పిన పాయింట్స్ నిజమైతే వాళ్ళకి లాభమైనా ప్రాబ్లం లేదు. ఇన్ కేస్ వాళ్ళు చెప్పిన తప్పైతే వాళ్ళకి అగెన్స్ట్గా జడ్జిమెంట్ వచ్చినా తప్పలేదు. బట్ ఏదైనా ఒక క్లారిటీ ఇస్తే దీనివల్ల అభ్యర్థులందరూ కూడా ప్రశాంతంగా వాళ్ళు ఒక నెక్స్ట్ స్టెప్ వాళ్ళు ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలా కేసెస్ని వాయిదాల రూపంలో తీసుకువెళ్ళడం వల్ల అందరిలో ఒక భయాందోళన కలిగే అవకాశం ఉంది ఎగ్జామ్స్ మీద ముఖ్యంగా. కానీ ఏదైనా గవర్నమెంటు ఇన్ టైంలో కౌంటర్ ఫైల్ చేయకపోవడం వల్ల చాలామంది అభ్యర్థులు అయోమయంకి గురవుతున్నారు. ఎందుకంటే ఒక పెద్ద వ్యవస్థ ఖచ్చితంగా పిటిషనర్ అడిగిన దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. సో వాళ్ళకి ఎన్నో కారణాలు ఉండొచ్చు, ఎన్నో డిపార్ట్మెంట్స్ నుంచి సమాచారాన్ని సేకరించాలి, దాన్ని తీసుకురావాలి. బట్ ఈ కేసులో చూసుకుంటే దాదాపు మనకి ఒక ఆల్మోస్ట్ 1 మంత్ దాటిపోయింది. మరొక 3-4 కేసులు చూసుకుంటే అది
దాదాపు 1.5 మంత్స్ కూడా దాటిపోతున్నది. సో వీటన్నిటి మీద మరి గవర్నమెంట్ తలుసుకుంటే కౌంటర్ ఫైల్ చేయడం అనేది అదొక నిమిషాల్లో పని. మరి గవర్నమెంట్ ఎందుకు ఇన్ టైంలో కౌంటర్ ఫైల్ చేయడం లేదు, ఎందుకు ఇంత అభ్యర్థులందరినీ అయోమయం గురి చేస్తున్నదో మరి చూడాలి. ఏదేమైనా ఇన్ టైంలో గవర్నమెంట్ కౌంటర్ ఫైల్ చేసి ఈ సమస్యకి ఒక పరిష్కారాన్ని చూపెట్టాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీదే ఉందని వాళ్ళు తెలుసుకోవాలి. చూద్దాం మరి ఏమవుతుందో. చాలామంది కామెంట్స్లలో అడుగుతున్నారు, ఒకవేళ ఇలా ఎగ్జామ్ వరకు పోస్ట్పోన్ చేసేసి ఎగ్జామ్ పెడితే ఎలా అని చెప్పేసి. ఒక్కసారి అభ్యర్థులందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, మీరందరూ కూడా 2011 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1 ఎగ్జామ్ కేసుని ఒకసారి చూడడానికి ప్రయత్నించండి. అందులో చాలా క్లియర్గా ఉంది ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ తర్వాత ఏం జరిగింది, హైకోర్టులో ఏం జరిగింది, కాంపిటీషన్ ట్రిబ్యునల్ ఏం జరిగింది, ఓవరాల్గా సుప్రీంకోర్టులో ఎలాంటి జడ్జిమెంట్ ఇచ్చారన్నది. సో న్యాయం అనేది ఒక స్టేజ్లో కాకపోతే ఇంకో స్టేజ్లో కాకపోతే ఇంకో స్టేజ్లో కంపల్సరీ ఎవరైతే అన్యాయం జరిగింది అనుకుంటున్నారో అందులో ఖచ్చితంగా న్యాయం ఉంటే అది లేట్ కావచ్చు, కానీ తప్పకుండా న్యాయం అయితే న్యాయం ఖచ్చితంగా వరిస్తుందనే మనం చెప్పుకోవచ్చు. సో వీలైతే మనం ఒకసారి 2011 కేసెస్ అంటే గ్రూప్ 1 మీద ఫైల్ అయినటువంటి కేసెస్ ఎన్ని సంవత్సరాలు పట్టింది, ఆ పిటిషనర్ ఎన్ని కోర్ట్స్కి వెళ్ళారు అన్నది పూర్తిగా మనం చర్చించేందుకు నెక్స్ట్ వీడియోలో ప్రయత్నిద్దాం. సో ఓవరాల్గా మనకి మంగళవారం రోజున ఈ కేసు మీద ఒక క్లారిటీ అయితే వస్తుంది. అది వాళ్ళు సబ్మిట్ చేస్తారా, సబ్మిట్ చేయరా, అంటే గవర్నమెంట్ తరపు నుంచి కౌంటర్ సబ్మిట్ చేస్తారా చేయరా అనేది మనకు తెలుస్తుంది. ఆ రోజు తర్వాత మళ్ళీ మనం పూర్తిగా చర్చించుకుందాం మరొక వీడియోలో. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. మరొక ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. థ్యాంక్ యూ.